హాయ్ అండి. నేను మీ కీర్తిని. వెల్కమ్ టు వంటబడి. ఈరోజు మన వంటబడి ఛానల్‌లో బీరకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. బీరకాయ ముక్కలను మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ బీరకాయ ముక్కలను కూడా వేసి బాగా వేయించుకోండి. కొద్దిగా పసుపును కూడా వేసి మరో 5 నిమిషాలు అయితే బాగా వేయించండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఈ ముక్కలన్నిటిని ప్లేట్లోకి అయితే తీసుకోండి. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్రను వేసి వేయించుకోండి. అలానే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసి వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలను కూడా వేసి కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి, రుచికి తగినంత సాల్టు, అలానే కొద్దిగా గరం మసాలాను కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూతను పెట్టండి. మూత పెట్టడం వల్ల టమాటాలు, ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. టమాటా ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో 2 స్పూన్లు పెరుగునైతే వేసుకొని చిన్న మంటపై 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. పెరుగు కూడా టమాటాలో బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకొని ఇందులో వాటర్ అయితే వేయవలసిన అవసరం లేదండి. బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మూత పెట్టుకుంటే బాగా ఉడుకుద్ది. 15 నిమిషాల తర్వాత మూతను తీసుకొని ఒకసారి బాగా కలిపి మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి మరో 2 నిమిషాలు అయితే కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. బీరకాయతో ఎప్పుడూ చేసుకునే ఇగురు కూరలు కాకుండా ఇలా మసాలా కర్రీ ఒకసారి ట్రై చేయండి. రుచి చాలా బాగుంటుంది. ఈ బీరకాయ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ బీరకాయ మసాలా కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి దీని రుచి ఎలా కుదిరిందో కామెంట్ అయితే చేసేయండి.